Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేతిలో సర్వే రిపోర్ట్, వైసీపీ నేతలకు అగ్ని పరీక్ష. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా నివేదికలను నియోజకవర్గాల వారీగా తెప్పించుకుంటున్నారు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధించే లక్ష్యంగా నేతల పనితీరు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై నివేదికలను ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా తెప్పించుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల కోనసీమ జిల్లా నేతలతో సమావేశమైన జగన్ నియోజకవర్గాల వారీగా 1-to-1 సమీక్షలు నిర్వహించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏ కార్యక్రమంలో పాల్గొన్నది జగన్ నోటి నుంచి విని నేతలు తెల్లమొహం వేసినట్లు తెలిసింది. ఇంత పకడ్బందీ నివేదికలను జగన్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారన్న అనుమానాలు వారిలో బయలుదేరాయి. సొంత పార్టీలో ప్రత్యర్థులపై తొలుత అనుమానించిన చివరకు ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదికలని తెలిసింది. జగన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అయితే అందుకు కేవలం పార్టీ నేతల మీదనే ఆధారపడి లాభం లేదని, తన చుట్టూ ఉన్న నేతలను కొందరు లోబరుచుకుని తనకు తప్పుడు సమాచారం అందించే అవకాశం ఉందని భావించిన జగన్ ఈ పనిని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు చెబుతున్నారు. రాయలసీమలో కొంత నేతల పనితీరు బాగానే ఉందని నివేదికల్లో తేలింది. ఇక కోస్తాంధ్ర, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి బాగాలేదని జగన్కు నివేదికల ద్వారా అర్థమైనట్లు తెలిసింది. అందుకే ఇక వరుసగా సమావేశాలను ఏర్పాటు చేసి నేతలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత సిద్ధమైనట్లు తెలిసింది. పనితీరు బాగోలేని నియోజకవర్గాల నేతలను పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలను ఇందుకు జగన్ పరీక్షగా పెట్టారు. లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేయడమే కాకుండా నెగ్గడమే లక్ష్యంగా పనిచేయాలని జగన్ పదే చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవమైతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే నేతలు మాత్రం కొందరు పెడచెవిన పెడుతున్నారు. తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమైందని, దానిని అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైన నేతలను ఇక ఉపేక్షించకూడదని భావిస్తున్నారు. అందుకోసమే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు లిట్మస్ టెస్ట్గా పెడుతున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్లని జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు. మరి జగన్ పెడుతున్న ఈ పరీక్షలో నెగ్గేదెవరు, ఓడేదెవరు అన్నది పార్టీలో హాట్ టాపిక్గా మారింది.